19th మనందరి ముందుకి థియేటర్స్లో ఒక బ్యూటిఫుల్ ఫిలిం రాబోతోందన్నమాట. సో ఎస్, బ్యూటీ అనే టైటిల్ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వర్ధన్ గారు. అంటే ఎస్, మంచి కథలు, బ్యూటిఫుల్ కథలు రాసుకుంటారు, దాన్ని బ్యూటిఫుల్గా స్క్రీన్ పైన తీసుకొస్తారు. చాలా సినిమాలు మనం బ్యూటిఫుల్ మూవీస్ అంటాం. ఈ సినిమాకి బ్యూటీ అనే పెట్టడానికి రీజన్ ఏంటి? ఇన్నర్ సోల్ అండి. ఓకే, లైక్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఈజ్ ఎన్ ఇన్నర్ సోల్. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కెమిస్ట్రీ ఈజ్ ఎన్ ఇన్నర్ సోల్. సో ఎవ్రీవేర్ యూ విల్ గెట్ సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ వెన్ ద అంత కెమిస్ట్రీ అంతా బాగుంటే, ఒక ఫ్యామిలీ బాండింగ్ అంతా బాగుంటే అది ఒక బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఈ కంప్లీట్ మూవీ ఈజ్ అబౌట్ ఏ ఫ్యామిలీ బాండింగ్ with connect with a beautiful love story and which is revolving around a beautiful girl. So she is, wow, of course Neelaki is beautiful. Yeah, so beautiful girl chuttu tirige oka beautiful kada, yes, beautiful soul unna kada, yes, kabatti beauty ani pettaru. Okay, so Naresh garu, what according to you is beauty? See, beauty and a word, it is as big as universe. The universe is beautiful, the world is beautiful, my life is beautiful, this film is beautiful, this girl is beautiful, this boy is beautiful, kaada handsome antam adu very mogollaka separate tone untundi అని పెట్టారు. ఓకే, సో నరేష్ గారు, వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ బ్యూటీ? See, beauty and a word, it is as big as universe. The universe, అబ్బాయిలకి అనుకుంటారు కదా, అమ్మాయిలకి కూడా స్కూటీ కోసం ఎంత తాపత్రయపడతారో ఐ థింక్ అలా ఆ విషయంలో చాలా మంది కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్కి. సో ఇంతకీ మీ బైక్ ఎక్స్పీరియన్స్ ఏంటి? बाइक एक्सपीरियंस मेरे को पहले नहीं आता था बाइक चलाना, स्कूटी चलाना नहीं आता। फिल्म के पहले? हाँ हाँ, ओके। फिल्म करने के समय भी नहीं आता था। ओके, मतलब ड्यूरिंग द फिल्म आई एम लर्निंग एंड आई एम ट्राइंग माय बेस्ट। ड्यूरिंग द फिल्म यू लर्न्ड? ఎన్ని టైమ్స్ పడ్డారు కింద? बीच పడేసారా? बीच में मैं चला रही थी स्कूटी और मैं गिर भी गई थी। बीच లో అంట ఏకంగా? ఓకే, హా, ओके, तो नया नया चला रही थी ना, तो बीच में वो रेत होता है ना, या సో నాన్నగా, తండ్రిగా ఆల్ నో, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య న్యూయాన్సెస్ కానీ ఆ డైనమిక్స్ కానీ మీరు ఎంత బాగా పండిస్తారో మాకు తెలుసు. అలాంటి దాంట్లో ఫ్యామిలీ ఇమోషన్ని ఇంత బాగా బ్లెండ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఆ బ్లెండింగ్. అండ్ ఇంకా కట్ చేస్తే అసలు ఇంకా ఇంకోటి ఏదో అమ్మాయి మిస్సింగ్ అయింది, ఇలాగ రకరకాల ఇమోషన్స్ కనిపిస్తున్నాయి. సో సినిమాని ఒక ఆడియన్స్గా చూసినప్పుడు మమ్మల్ని అసలు ఫస్ట్ అంటే మేము థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇమోషన్తో వెళ్తామంటే ఏం చెప్తారు అసలు? ఒక మంచి రసవత్తరమైన లవ్ స్టోరీతో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూసినట్టు ఫీల్ అవుతారండి. ఓకే, లైక్ యూనో ఫుల్ మీల్స్, కంప్లీట్ మీల్స్, కడుపు నిండా ఒక ఎమోషన్తో బయటకు వెళ్తారు. ఒక ఐ కెన్ సే దట్ ఆడియన్ అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతాడని గట్టిగా నమ్ముతున్నాను. నాకైతే చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి సినిమాలో. నరేష్ గారిని ఫాదర్గా, అందులోనూ ఒక క్యాబ్ డ్రైవర్ లాంటి ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్నగా, తండ్రిగా, నాకు తెలిసి అసలు ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అండ్ అంత ఫ్యామిలీని చక్కగా హోల్డ్ చేస్తూ ఎమోషనల్గా కూడా ముందుకి సోల్ లాగా నిలిచే వాసుకి గారి రోల్ ఐ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ ఇక అబ్బాయి మంచి అందమైన అమ్మాయి లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో ఇంకా దీని కనెక్షన్ గురించి నేను ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో ఇలాగ చాలా చాలా ఉన్నాయి రిలేటబుల్ రోల్స్. సో టు స్టార్ట్ విత్, మీరు డాగ్ ట్రైనర్, ఎంత నేర్చుకున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైంలో? పెద్ద ఎక్కువ మాంటేజెస్ అవి లేవు డాగ్ ట్రైనర్, బికాస్ యూ విల్ గో ఇన్ టు ద స్టోరీ. సో నాట్ మచ్ లెర్నింగ్ హియర్ అండ్ దేర్. కొంచెం వచ్చిన డాగ్సే ట్రైన్డ్ డాగ్స్, సో వాళ్ళ ట్రైనర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తే హ్యాండిల్ చేసేవాడి అంతే. దట్స్ హౌ ఇట్ ఇస్. అంతే. but the dog really bonded well with both of you. I was quite surprised. అంటే బాగా you would have pampered or something. No, even that was a cute character in the film కదా. Yes, Junnu is my pet sir. ఓ అదే మ్యాటర్, ఎక్కడో అంత బాండింగ్ ఎక్కడి నుంచో కనెక్ట్ ఆయనేనా ట్రైనర్? అంటే ఇన్ హైదరాబాద్ we used his. Okay. Yes. We found a similar dog in Vizag. ఓహో, So there we Shih more are like సిమిలర్గా ఉంటాయి. అవును. in Hyderabad we use ours. that's the advantage we had. కానీ నరేష్ గారు, వి ఆల్ నో యువర్ 50 years ఆఫ్ కెరియర్ యాజ్ అన్ యాక్టర్. నవరస రాయ నరేష్ గారుగా మాకు తెలుసు. బట్ ప్రతిసారి మేము సర్ప్రైజ్ అవుతూ ఉంటాము. యూనో
మాకు తెలుసు మీ బయట లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు, బట్ కట్ చేస్తే ఆన్ కెమెరా యూ అబ్సల్యూట్లీ లుక్ లైక్ ఏ మిడిల్ క్లాస్ ఫాదర్, ఒక క్యాబ్ డ్రైవర్ అంటే అందులో కల. హౌ డూ యూ డూ ఇట్ అండి? ప్లీజ్ టెల్ సమ్ సీక్రెట్, హౌ డూ యూ అబ్జర్వ్? ఏదో ఒకటి తెలియాలి మాకు ఈరోజు. బ్యూటీ. ఈ ఫిలిము వన్ ఆఫ్ మై బెస్ట్ ఈ షేడ్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదమ్మా. ఫాదర్ చేస్తున్నాను, చాలా చేశాను, బట్ మళ్ళీ ఒక కొత్త షేడ్తో సుబ్రహ్మణ్యం రోట్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సుబ్బు. అది ముగ్గురు యు సీ 3 మెంటర్స్. మారుతి గారు ఆయన మార్క్ ఉంటుంది ఖచ్చితంగా, ఆయన చాలా కాన్ఫిడెన్స్తో పిలిచి నన్ను చెయ్యండి, మీ లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్, వినండి కదా అన్నారు. అదేవిధంగా నిమ్మకాయ ప్రసాద్ గారు, ఆయన హీ వాజ్ సో ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ విన్నప్పుడు. విజయపాల్ రెడ్డి గారు వాళ్ళు ఒక జీల్తో వచ్చారు. మీరు చెప్పారు కదా మంచి ఫిల్మ్స్ చేయాలి, చిన్న సినిమా పక్కన ఫ్లాప్స్ హిట్స్ అన్ని పక్కన పెడితే కొత్త సినిమా చేయాలి, 10 సినిమాలు తీయాలని ఆశతో వచ్చారు. వీళ్ళంతా కలిసి వర్ధన్ చేతికి పెడితే హీ మేడ్ సచ్ అన్ ఆర్గానిక్లీ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, పవర్డ్ విత్ ప్యాక్డ్ విత్ రియాలిటీ. ఇది చాలా రేర్ కాంబినేషన్, అది నేను చెప్తాను. సో ఈ ట్రావెల్ ఇంత దూరం వచ్చింది, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ యాజ్ ఫాదర్ అండ్ ఒక లీడ్ రోల్, ఒక ఫిలిం 4 పిల్లర్స్లో ఒక బ్యూటిఫుల్ పిల్లర్. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది, బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. బట్ ఇది మిగతా ఫిలిమ్స్ లాగా చాక్లెట్ కేక్ వాక్ కాదు. మేము చేసిన లొకేషన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ చాలా అంటే అది, బట్ ఎలా చేసామంటే ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ చేసాం. వి సా ద రిజల్ట్, వి సెలబ్రేటింగ్, అంతే. I can see the confidence, the sense of pride in your eyes, sir. నిజంగా, ఎందుకంటే మీరు ప్రమోషన్స్లో, అఫ్ కోర్స్ ఈవెంట్స్లో నేను చూస్తుంటాను, కానీ ఇంటర్వ్యూస్ వరకు కూడా వచ్చి ఒక సినిమాని ఇంతగా ప్రమోట్ చేయడం చాలా తక్కువ. మీరు వచ్చారంటేనే అర్థం అవుతుంది హౌ యూ లవ్ ద ఫిల్మ్ అనేసి. ఐ వాంటెడ్, నేను సినిమా చూడగానే అదే చెప్పాను. ఇంటర్వెల్లో నా బొట్టనేలు ఇలా ఉంది గ్రౌండ్ మీద, నాకు తెలియక. వాసుకి బొట్టనేలు కూడా పక్కన అలాగే ఉంది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్. Then when it wrote it, it was like, okay, అన్నట్టు కదా తెలిసి కూడా. సినిమా అవ్వగానే వర్ధన్ హక్ చేసుకున్నా విజయపాల్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ లెటర్స్ ప్రమోట్ ద ఫిల్మ్ అని. అంటే అమ్మా 100-150 సినిమాలు రిలీజ్ అవుతుంది, దీంట్లో నిలబడే సినిమాలు 10-15. అంటే నిలబడే సినిమా అంటే మనసులో గుర్తుండిపోయే సినిమాలు, అందులో ఈ సినిమా ఒకటి అవుతాను నేను 100% నమ్ముతున్నాను. ప్రమోషన్స్ కోసం కాదు, విత్ ఆల్ మై హార్ట్ చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం. విజయపాల్ రెడ్డి గారు కూడా అసలు బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవడంలో వానరా సెల్యులాయిడ్ని అలా ముందుకు తీసుకొస్తున్నారు. యూఆర్ మేకింగ్ ఎ మార్క్ అని అర్థం అవుతుంది సినిమా బై సినిమా చూస్తూ ఉంటే. ఎలా వచ్చింది బ్యూటీ? హౌ డిడ్ యూ లైక్ వెన్ యూ యాక్సెప్టెడ్ దిస్? యాక్చువల్గా మారుతి గారు ఈ కథ వినమన్నారు, సుబ్బు అని రైటర్ను పంపించారు. అరే ఇది కదా అసలు కథ అని చెప్పేసి నెక్స్ట్ మినిట్ నేను మారుతి గారికి కాల్ చేసి, సార్ మనం చేసేద్దాం, కథలో మంచి సోల్ ఉంది సార్ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది అనమాట. దెన్ ఇంక అన్నీ కుదిరి ఇదిగో ఇలా. అదే నైస్. సో ఎస్, ఇప్పుడు మన బంగారు తల్లి డాటర్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో నిలాకి, ఐ థింక్ ఫాదర్ అండ్ డాటర్ ఇమోషన్ ఆన్ స్క్రీన్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించబోతుందని అర్థం అవుతుంది. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ నరేష్ గారు యాజ్ యువర్ ఫాదర్. సో మొత్తానికి బైక్ అనేది ఒక ఇమోషన్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అనుకుంటారు కదా, అమ్మాయిలకి కూడా స్కూటీ కోసం ఎంత తాపత్రయపడతారో ఐ థింక్ అలా ఆ విషయంలో చాలామంది కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్కి. సో ఇంతకీ మీ బైక్ ఎక్స్పీరియన్స్ ఏంటి? बाइक एक्सपीरियंस मेरे को पहले नहीं आता था बाइक चलाना, स्कूटी चलाना नहीं आता। इस फिल्म के पहले? हाँ, ओके। फिल्म करने के समय भी नहीं आता था। ओके, मतलब ड्यूरिंग द फिल्म आई एम लर्निंग एंड आई एम ट्राइंग माय बेस्ट। ड्यूरिंग द फिल्म यू लर्नड? एनी टाइम्स पड्डारू किंद? पड़ेसारा? बीच में मैं चला रही थी स्कूटी और मैं गिर भी गई थी। बीच लो अंटा ఏకంగా. ఓకే, ఓకే. तो नया नया चला रही थी ना, तो बीच में वो रेत होता है ना, या సో ఎవరు నేర్పించారు ఈ సినిమా కోసం? అంకిత్ గారేనా?
ఆన్ స్క్రీన్ నేర్పించారు కదా. ప్రిటీ ప్రిటీ సాంగ్ పెట్టి చేస్తున్నారు, ఆటోమేటిక్ వచ్చేసి ఐ వాజ్ రైట్. చెప్పాలి, ఒప్పుకోవాలి. या नहीं अंकित ऑन स्क्रीन सिखा रहे थे बट ऑफ स्क्रीन टीम से ఓకే सिखा रहे थे मेरे को टीम से ఓకే. ఇంతకీ ఇప్పుడు నౌ యూ హ్యావ్ బైక్? या अभी अभी अच्छे से चलाना आता है. ఓకే. फिल्म के समय नहीं आता था बट अभी आता है. ఓకే. ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ విన్నాను. బ్యూటీ ఎవరు అని అడిగాను. ఒక 15-20 రోజుల తర్వాత ఈ ఫోటో పంపించారు. బ్యూటీ ఫిక్స్ అయిపోయింది అన్న నేను. అంటే ఒక కుందేలు కావాలి ఈ సినిమాకి, ఆడపిల్ల కాదు, కుందేలు దొరికింది మాకు. సో పర్ఫెక్ట్, ఇంకా దానికి మ్యాచ్. రెండోది దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే జనరల్గా మదర్ అండ్ సన్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అవి ఎక్కువ సినిమాల్లో వచ్చినాయి. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా తక్కువ వచ్చినాయి. అలా అది బాగా క్లిక్ అయింది. చాలామంది గర్ల్ ఫ్యాన్స్ వచ్చారు నాకు, డాడ్ 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 అని. సో జనరల్గా దాని తేడా ఏంటంటే మదర్ అండ్ సన్, మదర్కి కొడుకు మట్టి అంటున్నా మదర్ దులిపేస్తుంటుంది. ఫాదర్ ఏంటంటే అసలు మట్టి అంటకుండా కాపాడుకుంటాడు. అది డిఫరెన్స్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. బాండింగ్లో ఇట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, చాలామంది ఫాదర్స్ చెరిష్ దిస్. పిల్లలు కూడా ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆడపిల్లలు ఖచ్చితంగా దే విల్ ఎంజాయ్ వాచింగ్ దిస్. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి ఎక్కడో ఏడుస్తారు వాళ్ళు, ఖచ్చితంగా కంట్లో నీళ్ళు రాకపోతే నన్ను అడగండి. అమ్మాయి రావడానికి కూడా ఒక పెద్ద యుద్ధం చేసామండి. అవునా? లైక్ సినిమా ఒక 3 days షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ అయింది అమ్మాయి. యా లైక్ ఇన్ ఏ వే వేరే అమ్మాయి సెలెక్ట్ అయినారు. షీఈ్ గుడ్ ఓన్లీ, బట్ మాకేంటంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కావాలి, ఆ అమ్మాయిని చూడంగానే రిలేటబుల్ ఉండాలి అని అనుకున్నాం. అంటే హీరోయిన్ ఫీల్ అలాగా, హీరోయిన్ ఫీల్ అలాగా, అంటే లైక్ యూనో గ్లామరస్ గర్ల్ ఆ ఫీల్ వద్దు. లైక్ షీ గర్ల్ నెక్స్ట్ డోర్, మన అమ్మాయి చూడగానే మన అమ్మాయి లాగా ఉండాలి అని ఈ ఇద్దరు వ్యక్తులు బాగా మదన పడుతుండేవాళ్ళు. ఒకటి నేను, ఒకటి ఆయన. బాగా మదన పడ్డాం. ఏదో ఒకటి చేయాలి అనే ప్రాసెస్లో నాకు ఒక సర్వం కాస్టింగ్ ఏజెన్సీ నుంచి వచ్చింది. తిన ఆల్రెడీ దశమ అని ఒక మూవీ చేసింది ఒడియాలో. ఇట్స్ ఏ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్. సో రాగానే ఇప్పుడు మేము ఎలాగైనా ఇప్పుడు 3 days హీరోయిన్ని రీప్లేస్ చేయడం అని అంటే ఇట్స్ బిగ్ టాస్క్. అండ్ దట్ టు బీయింగ్ ఏ న్యూ కమర్స్ టు అస్, సార్కి చెప్పాలి ఎలా ఒప్పించాలి. మాకేంటంటే సార్ ఏమో మారుతి గారేమో రాజాసాబ్ షూట్లో చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో పోయి టచ్ చేస్తే ఏమన్నా ఉందా అండ్ వీఆర్ టేకింగ్ ఏ డ్రాస్టిక్ చేంజ్. ఒక హీరోయిన్ రీప్లేస్మెంట్ ఈజ్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు మాకు ప్రసాద్ గారు ఉన్నారు కదా, సార్ చెప్పినట్టు పిల్లర్ ఆఫ్ ప్రాజెక్ట్, ప్రసాద్ గారికి పోయి సార్ కొంచెం ఇలా చూడండి సార్ అని. ప్రసాద్ గారికి చూడగానే ఇన్స్టెంట్గా నచ్చేసింది. అరే భలే ఉందబ్బా, భలే పట్టేశారు అని అన్నారు. బికాజ్ హీ ఆల్సో హ్యాస్, ఆయనకి కూడా ఎక్కడో హాఫ్ బేక్డ్ ఉంది అనే ఒక చిన్నది ఉంది అన్నప్పుడు చూడగానే అరే భలే ఉంది, అమ్మాయి కళ్ళు మాట్లాడుతున్నాయి అని చెప్పి సార్ మారుతి గారు నేను చూసుకుంటా కదా అనేసి హాఫ్ ఆఫ్ ద టాస్క్ ఆయన ఇమీడియట్గా రాజసాబ్ సెట్కి వెళ్ళి అప్పుడు బర్త్డే జరుగుతుంది సార్ది, వెళ్ళి మాట్లాడుతుంటే ఇలా చూపించేశారు. ప్రసాద్ గారు చూడగానే సార్కి కూడా అరే బాగుందండి అమ్మాయి అని అనగానే రెండు బ్యూటీకి అవునా పెట్టండి అయితే అని అన్నారు. అంతే, జాబ్ డన్. అలా లాస్ట్ 3 days ముందు షూట్ వెళ్ళేటప్పుడు తన ఆడిషన్ కూడా తీసుకొని 1 గంటప్పుడు ఆడిషన్, midnight 1 గంటప్పుడు ఆడిషన్ చేస్తే స్టిల్ నాకేంటంటే చిన్న లైక్ ప్రాజెక్ట్ ఇన్వెస్టింగ్ మచ్ అని అనుకున్నప్పుడు కళ్ళతో చూస్తే కానీ యూ కాంట్ జడ్జ్ చేయలేం కదా. ఆ అమ్మాయి వచ్చి నా కళ్ళ ముందు నిలబడేంత వరకు మాకు నిద్రలు లేవు క్లియర్గా. ఆ తర్వాత సార్ వాళ్ళకి చూపించి, సార్ చిన్న ఆడిషన్ చేసి విజయ్ సార్కి కానీ మారుతి గారికి కానీ చూపించి దెన్ సేఫ్ రా. ఎప్పుడైతే నాకు కాస్టింగ్ సెట్ అయిందో I feel like my job is done. Half the job is done. Yes. And they అందరూ ఒక పిల్లర్ లాగా లైక్ ఇట్స్ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటారు కానీ ఈ మేడం వచ్చినప్పుడు మాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేది. సార్కి ఎలా చెప్పాలి అన్ని క్యారెక్టర్లు చెప్పిన ఆయనకి మనమేం పోయి చెప్తామంటే, బట్ ఆయన మాకు ఇచ్చిన ఫ్రీడమ్, సరెండర్ అయ్యే విధానం ఉంది కదా, స్పెల్ బాగుండే. అంతేనా? ఈ అమ్మాయి పేరు నీలాఖి కాబట్టి సెలెక్ట్ చేశారా? అంటే స్టోరీ అంటే చెప్దాం ఆడియన్స్ కి, నీలి సముద్రం కదా. అండ్ సినిమాలో కూడా తన క్యారెక్టర్ కి సముద్రంకి ఒక మంచి బాండింగ్ ఉంటుంది. స్టోరీ కనెక్టివిటీకి వస్తే ఏంటంటే ఆ అమ్మాయికి బాధ వచ్చినా ఆనందం వచ్చినా
సముద్రానికి చెప్పుకోవడం ఇష్టం అదే ఫ్రెండ్గా. అది నాన్నకు కూడా తెలుసు, నాన్న నా ఫ్రెండ్తో మాట్లాడాలి నాన్న అంటే నాన్న తీసుకెళ్ళి మీ ఫ్రెండ్తో మాట్లాడొచ్చే అమ్మా, లైక్ అంత బాండింగ్ ఉంది ఫాదర్కి. ఎప్పుడైతే బాబు ఎంటర్ అవుతాడో సముద్రాన్ని రీప్లేస్ చేస్తుంది బాబు పొజిషన్లో. సార్ ఒక మాట అన్నారు, బ్యూటీ మీన్స్ యూనివర్స్, రైట్? సో తను చెప్పాడు కదా, బిఫోర్ దిస్ అంటే బిఫోర్ నీలాకి ముగ్గురు వచ్చారు, ముగ్గురిని తీసేదంటే ఫిట్ కావట్లేదు, ఫిట్గా, ఎందుకంటే ఇది ఫ్రెష్ సోల్ అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లుగా మనలో ఇమిడేలా చూడాలనేసి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. తను అన్నారు కదా 3 days బిఫోర్ అని, సో ఆ యూనివర్స్ ఇచ్చింది దీనికి అది కావాలని. డెఫినెట్లీ. అండ్ వైజాగ్ బ్యాక్ డ్రాప్ అంటేనే సినిమా హిట్ కదా. పెట్టిన పేరేంటంటే వైజాగ్ హీరో అని పిలిచేవాడు, ఎందుకంటే ముట్టుకుందంతా అక్కడ హిట్ అయినా. 4 స్తంభాలాట, 2 జేళ్ల సేత, శ్రీవారికి ప్రేమలేఖ, మొగుడు పెళ్ళాలు, జంబలకటి పంబ, ఇంకా ఏది తీసుకోండి అక్కడ చేసి బ్యూటీ 6th. సో ఆ రకంగా నాకు నిజమే కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చింది. మరి ఏంటో కొన్ని వస్తాయి, ఆ టైటిల్ దగ్గర నుంచి, ఆ కథ దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ వాళ్ళ ఒక హార్డ్ వర్క్, ఆ క్రియేషన్ దగ్గర నుంచి, ద మేకింగ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ దిస్. ఏదో ప్రమోషన్ కోసం చెప్పినట్టు ఎవరు అనుకుంటే అదే వేరే, కానీ బట్ నిజంగా అంటే ఒక రకంగా ఇంత స్ట్రెయిన్ అని అనిపించలేదు, కానీ ఇంత ఎఫర్ట్ పెట్టిన చేసిన సినిమాలు నాకు కూడా తక్కువ ఉన్నాయి. మేబీ ఆ సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీ కానీ, నాకెవరో చెప్తున్నారు 2 బటర్ఫ్లైలు లేచిపోతారు ఇదే సినిమా అంటే చెప్పా, వెరీ డిసీవింగ్ అండి ఇది. నీ సినిమా చూస్తే ఇంటర్వెల్ కలుస్తారు అప్పుడు మాట్లాడండి ఏంటి అనండి, ఇప్పుడు చెప్తే అలాగే మీరు రండి అని చెప్పారు ఎవరు ఇందాక చెప్తుంటే ఇంటర్వ్యూ. సో దెర్ ఇస్, సో ఇట్ ఇస్ ప్యాక్డ్. రెండోది ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే దే వాంట్ అ వెరీ ఆథెంటిక్ రియల్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏది కొత్త అన్నదనం ఏంటి, జంబలగడ్డ పంబ లాంటి సినిమాలు కొత్తదనం, బట్ ఏదైనా కూడా రామాయణ మహాభారతం నుంచే వస్తుంది. బట్ ద వే యూ ప్రజెంట్ ఇట్, ద వే ఇట్ ఈస్ narrated, ద వే ఇట్ ఈస్ షోన్. సో ఇది ఒక ఆర్గానికలీ ఆర్కెస్ట్రేటెడ్, వెరీ బ్యూటిఫుల్, what do you call a wholesome film ఇది ఫర్ ఎవ్రీబడి, ఫర్ యూత్ అండ్ ఫర్ ఫ్యామిలీస్. కాస్టింగ్ వైజ్ చూసినా, మా టెక్నికల్ టీమ్ చూసినా ఎవ్రీథింగ్ బ్లెండెడ్. లైక్ మా విజువల్స్ చూసారు కదా మీరు, బ్యూటీకి బ్యూటీ అన్న అర్థం, ఐ మీన్ విజువల్ గా అయితే తీసుకొచ్చేసారు. సాయి హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. ఎవ్రీ ఫ్రేమ్ అంటే అతను ఎలా అంటే ఇప్పుడు బేసికల్లీ ఏదైనా ఒకటి నచ్చకపోతే నా ఫేస్లో కొంచెం తెలుస్తుంది, అసలు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది తీసుకురాడు. రియాక్షన్ మారేది చూసి ఆయన హుషారైపోతాడు, లెట్స్ డూ ఇట్ అంటారు. చూడండి వైఫ్ ది ఫేస్, ఒక ఫంక్షన్ లో కూడా దూరంలో ఉన్న వైఫ్ ఫేస్ మారుతుందంటే హుషారైపోతాడు. లైక్ దట్. ఫోటోగ్రఫీ ఆల్సో ఎమోషన్లో పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ LIG ఫ్లాట్, లో ఇన్కమ్ గ్రూప్ ఫ్లాట్, అది ఎలా చూపించాలి అలా చూపించాలి. వైజాగ్ అది అంత అందంగా చూపించాలి. ఒక స్టార్మీ సెటప్ ఉంటుంది సినిమాలో, అది స్టార్మీగా చూపించాలి, అన్నీ కనపడుతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజయ్. అంటే ఇట్ ఒక ఆర్కెస్ట్రా, ఇటు సింఫనీ లాగా బ్లెండ్ అయింది. యాక్చువల్ ఆర్కెస్ట్రా కాదు, సింఫనీ లాగా బ్లెండ్ అయిందమ్మా. నిజంగా ఈ సినిమా చూడగానే అదే చెప్పాను, హక్ చేసుకొని ప్రమోట్ చేద్దాం దీన్ని. సో వీఆర్ ప్రమోటింగ్ అండ్ సెలబ్రేటింగ్ దిస్. అండ్ అఫ్ కోర్స్ విజయ్ బుల్గనేని గారి మ్యూజికల్ మ్యాజిక్ బేబీతో ఒక రేంజ్లో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో పాటలు కూడా కన్నమ్మ కన్నమ్మ ఇస్ సో సో బ్యూటిఫుల్. ఎన్నిసార్లు విన్నా అంతే బాగా అనిపిస్తుంది. Score also is amazing. అది సినిమా చూసిన తర్వాత Score is something that is exceptional. Actually, I loved it. అంటే చూసారండి బేసికల్లీ అందరూ చూశారు, సార్ చూశారు, అంకిత్ చూశారు, అఫ్ కోర్స్ మేమంటే చూస్తాము, కాస్టింగ్ అందరూ చూశారు. చూసిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా, దట్ ఈస్ వేర్ వీఆర్ నౌ. మనం అందరి క్యారెక్టర్స్ గురించి మాట్లాడాం కానీ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ మదర్. వాసుకి గారు చేసిన రోల్ అంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్, ఆ సెటప్లో
మదర్గా మీకున్న డైనమిక్స్ ఎలా ఉండబోతున్నాయి? మేము వాసుకి గారు ఏ రోల్ చేస్తే ఆ రోల్లో మేమేంటో అది మా ఇంట్లో లాగానే ఫీల్ అయిపోతూ ఉంటాం కాబట్టి ఇది ఎలా ఉండబోతోందని. ఇప్పుడు అలాగే అంతేనా? ఇంట్లో మీ అమ్మ ఎలా డైనమైటా? రెండు సీన్లలో మ్యామ్ అంటే నేను హార్ట్ఫుల్గా ఫీల్ అయింది ఏంటంటే, నేను సార్ గురించి మాట్లాడలేదు ఎందుకంటే మనం అది చెప్పలేము. అవును. సినిమా చూస్తున్నప్పుడు రెండు చోట్ల ఐ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తను. ఎంత అంటే ఆ ఎమోషనల్గా అంత బాండ్ అయిపోయింది. అంటే నరేష్ గారి వైపు ఒక చూపు చూస్తుంది, ఇంకొక చోట ఒక చూపు. అసలు ఆసమ్ ఉంటుంది ఆ సైడ్. రియల్లీ కళ్ళు మాట్లాడేస్తాయి. అదే ఇందాక అన్నారు కదా మీరు సినిమాటోగ్రాఫర్ లాగా ఆ చేతులు తన దగ్గర. చేతులు కూడా ఎన్ని సినిమాల్లో మదర్ పిల్లల్ని చేతులు కొట్టడం, మాట్లాడతాయా? కళ్ళు కంటే బెటర్ పిల్లలు ఇప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చూసావా ఎంత రఫ్ గా ఉందో అన్న చేతులు ఫిట్నెస్ చూడండి, ఆ నరాలు చూడండి, చేతులు అంటే పిల్లల్ని కొట్టుకోవడం వందల సినిమాలు చూస్తాం కదా. అసలు ఈ అమ్మాయిని ఒక సీన్ లో కొట్టింది, మామూలుగా బ్లూ, రెడ్, గ్రీన్ రకరకాల మార్క్స్. అమ్మాయి ఒక మల్టీ కలర్ లో ఉంది. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారు అమ్మాయి. సారీ టు సే మ్యామ్, యాక్చువల్లీ ఆ సీన్ అయిపోగానే నాకు మా టీం అతను ఫొటోస్ పంపించాడు, ఇలా కొట్టింది హాస్పిటల్ తీసుకెళ్ళాము అని చెప్పేసి. ఇలా చూసి ఏంటి ఆమెకి పిచ్చా ఇట్లా కొట్టడం ఏంటి అని నేను సీరియస్లీ ఇది అనుకున్న. నేను సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం కొడితే బాగుంది. ప్రొడ్యూసర్ అనిపించుకున్నారంటే మీరు. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సీన్ వాస్ సో వెల్ పర్ఫార్మ్డ్ బై బోత్ ఆఫ్ దెమ్. అమ్మాయి దెబ్బలు కొట్టడం కష్టమే అనుకో, కొంచెం తినడం కూడా చాలా కష్టం కదా. ఇద్దరు చాలా నిజంగా అంటే అంత కోపం వచ్చేస్తుంది కొట్టచ్చు అన్నట్టుగా. ఆడియన్స్ కి కూడా ఫస్ట్ మాస్టర్ షాట్ కి గ్లిసరిన్ చెయ్యి అని చెప్పి అడిగింది. నేను మామూలుగా నేను గ్లిసరిన్ పెట్టుకున్నాను బికాస్ ఐ వాంటెడ్ దట్ ఎమోషన్. ఐఎమ్ నార్మలీ గ్లిసరిన్ పర్సన్, ఐ డోంట్ క్రై మచ్. గ్లిసరిన్ వేసుకుని నేను రెడీ అయిపోయాను. నీళ్ళకి గ్లిసరిన్ చెయ్యి, నెక్స్ట్ ఫస్ట్ గ్లిసరిన్ చెయ్యి అని చెప్పింది. సెకండ్ షాట్కి నేను మళ్ళీ గ్లిసరిన్ నై ఆటోమేటిక్గా అయ్యో పాపం. Poor thing, I felt so bad, but that scene demanded that kind of an intense thing. Bruises అయితే ఉంది, ఇంకా బ్రూజ్ అయితే ఉంది. ఇదా I left a scar basically. అలా ఎలా? బ్యూటీ స్పాట్. బ్యూటీ స్పాట్ కరెక్ట్. లైఫ్ లో గుర్తుంది. బ్యూటీ లైఫ్. సినిమాలో అయితే కన్నమ్మ సాంగ్ లాగా మీరు కన్నమ్మ అని పిలుస్తారు ముద్దుగా అని అర్థం అవుతుంది. ఐ మీన్ పర్సనల్ నేమ్ పెట్టుకున్నారని. అలాగా జనరల్గా లవ్డ్ వన్స్కి మనం ముద్దుగా పిలుచుకునే పేర్లు ఉంటూ ఉంటాయి కదా. అలా మిమ్మల్ని మీ ఇళ్లల్లో వాళ్ళు కానీ మీ లవ్డ్ వన్స్ ఐ మీన్ అలా పార్ట్నర్ కానీ ఎలా పిలుస్తారు అన్నది కావాలి. సో విజయపాల్ రెడ్డి గారితో మొదలు పెడదాం. ఇంట్లో అంటే ఒక్కొక్కరు ఒక్కలా పిలుస్తారు. మా పేరెంట్స్ జైపాల్ అంటారు, జేపీ అంటారు. ఓకే, అది ముద్దు పేరు. ఓకే, షార్ట్ నేమ్. జేపీ ఓకే, డన్. ఓన్లీ మేడం అని పిలుస్తారో అది చెప్పండి. పేరెంట్స్ అది ఆ నేమ్ నాని అంటది. మా మిస్సెస్ నాని అంటది. అది మాకు కావాల్సింది, నాని. ఓకే, మేము పిలవట్లేదండి. నరేష్ గారు? నరేష్ నా పేరు. మా అమ్మ నరి అని పిలిచేది. ఓకే, నరి అంటే అరవంలో ఫాక్స్. కాబట్టి మా స్కూల్లో అంతా నన్ను ఫాక్స్ అని అనేవాళ్ళు. దట్ ఫాక్స్ ఇస్ కమింగ్ అని. బట్ చాలా ముద్దు వస్తే నారి అనేది, బాగా ముద్దు వస్తే నారిగా అనేది. అంటే నాకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం కాక పట్టచ్చు. చాలా ప్రేమతో ఉన్నప్పుడు నారిగా అనేది అనమాట. సో ఆ ఇంకెవ్వరు నన్ను పిలిచి నాకు గుర్తులేదు. నారి అని పిలిచేది ఆ ఒక్క ఆమె. నా లైఫ్లో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ వర్డ్. తను నన్ను చాలా గౌరవంగా పిలుస్తుంది. నా ముద్దు పేరా? నా ముద్దు పేరు తను ఎట్లా పిలుస్తుంది? రాయా అని పిలుస్తుంది. రాయా? అవును. కాబట్టి అది ముద్దు పేరు కింద రాదు, టైటిల్ కింద అంతేనా? అదే రాయా అని పిలుస్తుంది. ఓకే, నైస్. అంకిత్? ఇంట్లో చిన్నోడా అని పిలుస్తారు. యంగర్ వన్ దే. సీతమ్మ వాకిట్లో సేమ్ ఆల్మోస్ట్ చిన్నోడా అని పిలుస్తారు. ఓకే, చిన్నోడా. ఓకే, నైస్. मेरे निकनेम से बुलाते हैं मुझे. मैंने निकनेम श्रिया ना, देन निकनेम is श्रिया. రియల్ श्रिया ही बुलाते हैं. రెండు పేర్లు అదే కదా. మేము నిలాకినే పట్టించుకోలేదు, శ్రియాని ఎందుకు పట్టించుకుంటాం? Now you have 3 names. Now you have 3 names, no? Nilaki, Shriya, Alekia. Yeah. వాసుకి గారు?
వాసుమా. వాసుమా అక్కడ కూడా సాఫ్ట్, ఉండాలి కదా. వెరీ సాఫ్ట్. నా ఫుల్ నేమ్ కన్నమ్మ లాగా వాసుమా. Vasuma is what my parents call me. My son also calls me like that when he wants money. Okay, when he comes into the room, he calls Vasuma antene I'm like sure అయిపోతుంది. Yeah. Sir calls Vasu. Sometimes Vasuma. Yeah, rest. Nice. మోస్ట్లీ వాస్మా. Yeah, better for him. బెటర్ ఫర్ హీజ్ మూడ్. His mood. మీది? నా పేరు ఫుల్ నేమ్ శివసాయి అండి. సాయి అని పిలుస్తారు. సాయి. మా ఆవిడైతే మూడ్ని బట్టి మార్చేస్తారు. మూడ్ని బట్టి ఏమేమి వస్తాయి? వస్తాయి, బేబీలు వస్తాయి, సాయి వస్తుంది. మన్మధుడు సినిమాలో లాగా సాయి. ఎల్రా బాబు ఇంకేమని పిలుస్తారు అంతే. ఓకే, నైస్. మీరు పేరెంట్స్గా, ఫాదర్గా, మదర్గా మీ పిల్లలకి ఇచ్చిన మెమరబుల్ గిఫ్ట్ మీకు బాగా గుర్తున్నది, అండ్ మీరు యాజ్ కిడ్స్ రిసీవ్ చేసుకున్న మెమరబుల్ గిఫ్ట్. సో మళ్ళీ ఇటు నుంచి వద్దామా, మీరు చెప్పండి అయితే. నాకు మెమరబుల్ గిఫ్ట్ అంటే నా బర్త్డేకి మా పాప తనే ఒక మొమెంటో డిజైన్ చేసి దాన్ని ఆర్డర్ చేసి ఒక బెస్ట్ డైరెక్టర్ అని ఆమె క్రియేట్ చేసి. వావ్. ఓకే, అండ్ వాస్కి my daughter, they don't gift ఎంత చేస్తారు, they keep buying something for me. ఏదో కొట్టనే ఉంటారు ఏదో ఒకటి. మీరు ఇచ్చింది కూడా చెప్పొచ్చు. నేను ఇస్తూనే ఉన్నాను, దెబ్బలు కాదు, ఇస్తూనే ఉన్నాను. దెబ్బలు అది దాంతో పాటు చాలా ఇస్తాను, మీరు చూసేది అది ఒక్కటే, చాలా ఇస్తాను నేను. బట్ కానీ వాళ్ళు ఇచ్చేది అని చూస్తే దిస్ ఇయర్ ఫర్ మై బర్త్డే మై సన్ గేవ్ మీ ఎ బోన్సాయ్. Oh. Yeah, that was a very, I've been hesitating for, I love gardening. I'm an avid, chala ishtam nak gardening. I do my own organic farming also. Wow. But I always hesitated to buy a bonsai thinking that I can't manage. Yeah. But this year he got me a bonsai, and it's a huge responsibility annattu nen feel I, but I felt so happy. Because that gift coming from a very irresponsible boy is so good basically. So he gave me that. ఇప్పుడు నేర్చుకున్నారా బోన్సాయ్ గురించి తెలుసుకుని? He gave me a whole PDF pamphlet how to maintain. So he said this is the variety avani kuda నాకు నేర్పించి గిఫ్ట్ తో పాటు మాన్యువల్ కూడా ఇచ్చాడు. That is one thing that's memorable. Yeah. My daughter is like my asset. So she doesn't have to give anything. She's so filled with love and affection towards me. అసలు గిఫ్ట్ కూడా అవసరం లేదు. అమ్మాయిలంటే అంతే, అలాగే మార్కులు కొట్టేస్తూ ఉంటాం. దట్ ఇస్ ట్రూ. నేనే ఇస్తూ ఉంటాను దానికి ఏదో ఒకటి. షీ ఆల్సో గివ్స్ మీ అ లాట్ యాక్చువల్లీ. ఏదో బ్యాగ్ ఏదో కొంటూ వస్తుంది. నైస్. అండ్ yes, Nilaki. support me a lot for my career. I think मेरे लिए वो सबसे बड़ा gift है. Yes, that support itself is a very big gift for a girl, definitely. Yes. And Ankit. అమ్మకి చిన్నప్పటి నుంచి చాలా భయం, నేను ఎక్కడ బయటికి వెళ్ళి దెబ్బలు తగిలించుకుంటా అని. అసలు బయటికి పంపేది కాదు, కాంపౌండ్ లోపలే ఆడుకొని ఇలా అద్దె సైకిల్ అని ఉండేవి. అవును. సో అలా వెళ్ళి అద్దె ఎప్పుడన్నా సండే పర్మిషన్ ఇస్తే వెళ్ళి నాతో పాటు మా అన్నయ్య ఎవరినో పంపిస్తే కానీ అద్దె సైకిల్ తెగ తొక్కే ఉండదు. గంటకి చూసి అట్ వన్ పాయింట్ ఇట్ వాస్ సర్ప్రైజ్. అమ్మ నాన్న అట్లా బయటికి తీసుకెళ్తే సైకిల్ షాప్ దగ్గర ఆపితే నాకు కొంటున్నారా అన్నాను అనమాట. ఎందుకు అంత ఇష్టం నీకు సైకిల్ అంటే అని చెప్పి కొన్నారు. That's very memorable. First big thing. Yes. Memorable. Yes, definitely. Naresh garu. నాకు మా మదర్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఈజ్ మై లైఫ్. షీ గేవ్ లైఫ్ టు మీ. బికాస్ ఒక గిఫ్ట్ నేను చెప్పలేను కదా. Yes. నా రూపం దగ్గర నుంచి వాట్ ఎవర్ మై యాక్టింగ్ టాలెంట్ టు ఒక డిసిప్లిన్ యాక్టర్గా పేరు వచ్చినా ఆమె దగ్గర నుంచి చెప్పగలను. వాట్ ఎవర్ ఐఎమ్ ఎంజాయింగ్ టుడే. ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, అది వేరే, నేను సంపాదిస్తున్నాను అన్నీ. ఇక లాస్ట్ డే వరకు కూడా షీ వాజ్ గాడెస్ టు మీ. నాకు ఆ లైఫ్ ఇచ్చింది, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇంకా అంతకంటే గిఫ్ట్ ఏమడుగుతాం. సో బ్యూటిఫుల్ నరేష్ గారు, భలే. యా, విజయపాల్ గారు. ఎవ్రీ బర్త్డేకి మా మిస్సెస్ ఏదో గిఫ్ట్ ఇద్దామని రెడీ అవుతుంది. ఆమెకు సర్ప్రైజ్ అంటే ఇష్టం, నాకు సర్ప్రైజులు పెద్దగా నచ్చవు బేసిక్గా. మా పెద్ద అబ్బాయి ఏం చేస్తాడంటే గిఫ్ట్ ఇవ్వడానికి బిఫోర్ ఒక 2 hours బిఫోరే నాకు కాల్ చేసేసి పప్పా ఈ గిఫ్ట్ తీసుకొచ్చింది ఎవ్రీ ఇయర్ నాకు సర్ప్రైజ్. సో నేను ఇంట్లోకి రాగానే పప్పా సర్ప్రైజ్ అని ఇద్దరు సినిమాలో అయితే బైక్ కొనివ్వమనే కాన్సెప్ట్ చాలా రిలేటబుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ బైక్ నడిపి నేర్చుకుని కింద పడి ఇలా రకరకాల మూమెంట్స్ ఉంటాయి కదా, ఎవరు నేర్పించారన్న దగ్గర నుంచి కూడా. సో అలాంటి మెమరబుల్ మూమెంట్స్ కావాలి ఫస్ట్. क्योंकि वो पीछे बैठे थे मेरे ना, वो तो बहुत डर गए थे. ओके, तो मैं सडनली की कैमरे के सामने चली गई. ओके,
तो वो एकदम डर के थे नीलाक्षी तो वो बहुत डर के ఫస్ట్ విక్టిమ్ మీరే అయ్యారు తన బైక్ డ్రైవింగ్కి. యా, మీ అబ్బాయిలకి బైక్కి ఉన్న ఒక బాండింగ్ మాకు తెలుసు యూజువల్గా. సో మీ ఫస్ట్ బైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్? మా బాబాయ్ నేర్పించారు. నాన్న పేరెంట్స్కి తెలియకుండా ఆబ్వియస్లీ. మా మామయ్య, మా బాబాయ్, రామ్మయ్య, సోంబాబాయ్ అని ఉంటారు. దెన్ వాళ్ళతో ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళు చూస్తున్నప్పుడు నేను వెనకాల ఉంటాను. కొంచెం సంద చివరికి వెళ్ళక ముందుకు వస్తాను, ఆయన వెనకాల ఉంటారు. ఇంకంతే అక్కడి నుంచి జుమ్ జుమ్ జుమ్. సో దట్స్ హౌ ఐ లెర్న్. అండ్ పడింది ఎప్పుడు లేదు, దే టాట్ మీ వెల్. ఓకే. సో సైకిల్ ఒకటి అలవాటు కాబట్టి పడింది ఎప్పుడు లేదు. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నరేష్ గారు? నా జీవితమే సైకిల్స్, బైక్స్, కార్స్. అవును, దిస్ ఇస్ మై లైఫ్. అవును అవును. నేను ఎవరు నాకు నేర్పించేంత వరకు పెట్టుకోను. నేను మామూలుగా సైకిల్ నేనే నేర్చుకున్నాను, పళ్ళు రాళ్ళు కొట్టుకోవడం నేర్చుకున్నాను. తర్వాత లూనా ఒకటి ఉంటే అది తిప్పి దాన్ని నేర్చుకున్నాను. స్కూటర్ పాపం ఎవరో పార్క్ చేసి వెళ్తే దాన్ని రాత్రి తోసుకెళ్ళి బయటికి స్టార్ట్ చేసి తిరిగి పడి దాంట్లో నేర్చుకున్నాను. వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఎలా వెళ్తుంది, ఎందుకు వస్తుంది. నేను నా తర్వాత ఫస్ట్ సినిమాకి మోటార్ బైక్ జంప్స్ 4 స్తంభాల నుంచి నేనే స్టార్ట్ చేశాను. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు గాల్లో ఫీట్ ఉండింది అదేనా సార్ బైక్? అదే గాల్లో ఉన్నారు సార్. ఏంటి సార్ ఎప్పుడు చేశారంటే 1990s లోనే లాస్ట్ బైక్ క్రాష్. వాసుకి గారు? నేను యాక్చువల్లీ మా డాడీ దగ్గర బైక్ అడిగి విరక్తి పుట్టి ఆయన కొనివ్వలేదు. ఎప్పుడు 10th నుంచి అడుగుతున్నాం. 10th నువ్వు ఈ మార్క్ వస్తే ఇస్తాను, మార్క్ వచ్చేస్తుంది 95, 96 ఏది వచ్చినా ఏదో కొనివ్వరు. ఊరికనే సరే హీ వాస్ చీటింగ్. సో ఐ నో హీఈస్ నాట్ గోయింగ్ టు బై. తెలిసిపోయింది ఒక పాయింట్ తర్వాత. దెన్ తర్వాత ఐ గాట్ మ్యారీడ్ మళ్ళీ ఆనంద్ దొరికాడు కదా. సో he said okay like after marriage also I had no need also. ఏదో కారు ఇచ్చేవాడు, కార్లోనూ లైక్. బట్ ఆ బైక్ క్రేజ్, ఆ బగ్ ఎప్పుడు మైండ్లోనే ఉంటుంది కదా. ఈవెన్ while sitting in the car when some girl is riding the bike I would look at her like this. ఆ బైక్ పిచ్చి అప్పుడులోంచి ఉంది అని. then I asked ఆనంద్, నాకు ఈ కార్ అంతా వద్దు, నాకు ఒక బైక్ కావాలి. లైక్ స్కూటీ పెప్ లాగా కొని. నో బైక్ అండ్ ఆల్ ఇస్ వెరీ రిస్కీ, నీకు అసలే నడపడం. అప్పట్లో అయితే లేడీ బర్డ్ అసలు ఒక రేంజ్ క్రేజీ బ్లాక్ స్కూటీ పెప్ అది చూసి అడ్వర్టైజ్మెంట్స్ లో అంతా యూ యూస్ టు గెట్ లైక్. అండ్ ఆఫ్టర్ దట్ హర్షు వాజ్ ఆల్సో బోర్న్. స్టిల్ ఇంకా నేను వదలలేదు. ఇంకా ఆనంద్ అడుగుతున్నాను. కార్ ఉంది, దెర్ ఆర్ లైక్ 2 cars బట్ స్టిల్ ఐ వాంటెడ్ అ బైక్. దెన్ ఫైనలీ ఐ సమ్హౌ కన్విన్స్డ్. ఐ లెర్న్డ్ మై సెల్ఫ్. సార్ చెప్పినట్టు ఎవరు నేర్పించే వరకంతా నేను వెయిట్ చేయలేదు. సైకిల్ అంతా నేనే, బికాజ్ ఐ యూస్ టు హ్యావ్ గుడ్ హైట్ అప్పుడే. సో లైక్ అలా మంకీ పెడల్తోనే ఐ గో డైరెక్ట్లీ. ఐ లెర్న్ ద బైక్ ఆల్సో. ఐ లెర్న్. దెన్ ఐ టోల్డ్ ఆనంద్ ఐ లెర్న్ ద బైక్, ఐ నీడ్ ద బైక్ అన్నాను. సరే ఓకే అని చెప్పి ఏదో ఇంకా Anand can't say no. And even if he says no, I won't leave. So he got me the bike. అసలు మీరు అప్పటి వరకు ఆగారంటేనే గ్రేట్. అదే పెద్ద విషయం. ఏదో దేనికి వెయిట్ చేస్తున్నా కూడా నాకు తెలియదు. I should have got. Exactly. So he got the bike. I was riding the bike. అన్నీ ఓకేనే. Ashu started going to school. So and one day like Anand ఇంటికి వచ్చాడు, లంచ్కి వచ్చాడు, షూటింగ్ నుంచి ఫినిష్ చేసి లంచ్కి వచ్చాడు. దెన్ he asked my maid, అప్పుడు సెల్ ఫోన్ అంతా లేదు. He asked my maid, మేడం ఎక్కడ అంటే, పాపని పికప్ చేసుకోవడానికి బైక్లో వెళ్ళారండి. ఏంటి పాపని పికప్ చేసుకుంటున్నా అని కేమ్ కార్లో చిరాక్ జూబ్లీ హిల్స్ స్కూల్కి వచ్చేసాడు డైరెక్ట్గా వచ్చి. దెర్ ఇస్ నో ఫోన్ అక్కడ. సో ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్షు టు కమ్. హీ కాల్డ్ ద స్కూల్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ టెల్ మీ వాస్కిన్ అక్కడే ఉండవు చెప్పండి, రావద్దని చెప్పండి అన్నారు. సో when I'm talking about this, that father's love towards a daughter is so connected. I mean, enta connect avutundante, he got so scared. He rushed to the school, Jubilee Hills check post, Chirac school, check post, I mean Jubilee Hills branch kochi. He is waiting. And then Anand, nee inga why are you here? Only nee bike avataram chusi I got scared. I came idru car ekkandi అని చెప్పి ఆనంద్ అసిస్టెంట్ బైక్ నడుపుకుంటూ అయ్యో నువ్వు ఏదో డ్రైవ్ చేసుకో, లోకల్ గా అటు పక్కన వెళ్ళు, ఏదో చేయి, హర్షు పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ సర్కస్ అంతా వద్దు. అదే చెప్పాను అప్పుడు, నాకేమైనా పర్వాలేదు, వెన్ ఐ గాట్ హర్షు టు ద బైక్ యూ విల్ కమ్ రన్నింగ్ అంటే ఏదే అది కాదు, బట్ యు నో వై విత్ ద చైల్డ్ అని చెప్పి that much he is attached to the daughter. Yes, like daughter that's my bike story. Meedi ade నాకు mostly self learning అండి. అందరూ ఎవరికి వాళ్ళు నేర్చేసుకుంటారు. సెల్ఫ్ లెర్నింగ్ yes అంటే ఎవరిదో ఒకరిది ఇంట్లో బైక్ పెట్టుంటే నేను ఆ బైక్ వేసుకొని మా తమ్ముడిని వేసుకొని వెళ్ళాను.
ఒక్కసారి కింద గట్టిగా పడ్డాడు, మొత్తం ఇడంతా గొక్కుపోయింది. వాడేమో గట్టిగా ఏడుస్తున్నాడు, అరే ఏడవకరా ప్లీజ్ రా ఏడవకరా, వాడిని బతిలాడడం కోసం చాలా తట్టలు పడేది. నౌ హీ సెటిల్డ్ ఇన్ యూఎస్, బట్ ఆ టైంలో వాడు చిన్నపిల్లాడు, ఆయన వెనక్కి ఎక్కించుకొని వెళ్ళేసి బాగా మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది అది, వాడిని బాగా దెబ్బలేసేవాడు. ఓకే, నేను యాక్చువల్గా బైక్ లవర్ని ఏం కాదండి, జస్ట్ ఏంటంటే నాకు వెనక కూర్చోవడమే ఇష్టం, అన్నీ చూడాలి, డ్రైవింగ్ చేస్తూ ఇదంతా ఎందుకు, అవసరం కాబట్టి బైక్ ఎక్కడం అంతే. నేను కొనుక్కున్నప్పుడు ఏంటంటే ఇంక ఈరోజు తప్పదు బైక్ అన్నప్పుడు అప్పుడే కొనుక్కొని నేర్చుకుంటూ మెల్లగా వెళ్ళిపోయా, తప్పదు అన్నప్పుడు. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ ఫోన్ పాస్వర్డ్, ఇప్పుడు ఫోన్ అనేది మన పర్సనల్ ఒక ఆర్గన్లా అయిపోయింది కూడా, కాబట్టి మీ ఫోన్ పాస్వర్డ్ ఎంతమందికి తెలుసు మీకు కాకుండా? ఎవరికి ఇంట్లోనా? మీ ఇంట్లో అందరికీ తెలుసు మీ పాస్వర్డ్? ఓకే, మీకు ఎవరికి తెలియదు. అది ఎవరికైనా ఫ్యూచర్లో చెప్దాం అనుకుంటున్నారా? పాస్ట్లో చెప్పాను, అక్కడే పెంట్ అయింది, సో ఇంక చెప్పండి. ఓకే, నరేష్ గారు? ఎవరికి తెలియదు, అడిగితే పవిత్ర ఒక్కదానికి చెప్తాను. అడిగితే చెప్తారు అంటే అడిగితే చెప్తాను తప్పకుండా. చెప్పడానికి అభ్యంతరం ఎనీథింగ్ టు హైడ్, దేర్ ఇస్ నో ప్రిటీ ట్రాన్స్పరెంట్. అడగదు. ఓకే, విజయ్ గారు? మా ఇంట్లో అందరికీ తెలుసండి. అందరికీ తెలుసా? వీళ్ళందరూ నిజమే చెప్తున్నారా? నాకు డౌట్ వస్తుంది అసలు. నేను ఒక్కటే నిజం చెప్పినట్టు. కాల్ చేసి అడగండి. యాక్చువల్లీ ఒక్క విషయం నువ్వు అడగలేదు, సెకండ్ ఫోన్ ఎంతమందికి ఉందని అడుగు, అక్కడ దొరికిపోతారేమో. నాకు యాక్చువల్గా 2 phones ఉన్నాయి, బట్ 2 phones పాస్వర్డ్ సేమ్. ఓకే, మీది? ఒక్క ఫోన్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం సార్, నేను సెకండ్ ఫోన్ అంత కష్టం సార్. అందరికీ తెలుసా? ఈవెన్ మా ఈపీ ఎల్పీ అందరికీ తెలుసు. ఓకే, నమ్ముదాం కాసేపు. మీ ఫోన్ పాస్వర్డ్ ఎంతమంది తెలుసు? నాకే తెలియదండి అంటే. లేదు, తెలుసు, ఇంట్లో తెలుసు యాక్చువల్లీ. లేదు అంటే నీలాకి చెప్పగానే నాకు ఎందుకో ఇంకా షాకింగ్ గా అనిపించింది అంతే. వద్దులే ఇప్పుడు ఎందుకు. ఈ క్వశ్చన్స్ నేను డైరెక్ట్గా అంకిత్కి మాత్రమే అడుగుదాం అనుకుంటున్నా, సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ గురించి అడుగుతున్నాను కాబట్టి. సో టీజర్లో అయితే మాకు ఒక లవర్ బాయ్లా కనిపించారు, సో ఆ లవర్ బాయ్ రోల్లోకి వెళ్ళడం అనే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రియల్ లైఫ్లోకి ఎంత దగ్గరగా అనిపించింది? అంటే బేసిక్గానే కొంచెం రొమాంటిక్ అండి నేను, సో పెద్ద కష్టం కాదు నాకు. ఓకే, ఇంకా చెప్పరా, ఇంకా చెప్పు వింటామని. జస్ట్ కిడింగ్, జోక్స్ అపార్ట్, అంటే నాకు సాంగ్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. సో వెన్ ఐ లిసన్ టు అ వెరీ మెలోడియస్ లవ్ సాంగ్, లిరిక్స్ కానీ అండ్ ఆల్, ఇట్ హ్యాపెన్స్. ఐ లిసన్ టు సాంగ్స్ ఖచ్చితంగా. సో యా, అండ్ ఆల్సో నా చిన్న అమ్మాయిని ఊహించుకుంటూ. ఓకే, అండ్ రియల్ లైఫ్లో పోలీస్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? పోలీస్ స్టేషన్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్స్ రిలేటెడ్గా ఒక్కసారి వెళ్ళండి ఫ్లాష్ బ్యాక్లో. ట్రిపుల్స్ వెళ్తూ ట్రాఫిక్ పోలీసులు దొరకడాలు, ట్రాఫిక్ పోలీస్ అటువైపు ఉంటారని చెప్పి సందుల్లో తిరిగి వెళ్ళేసరికి సందు ఎదురుగా పోలీసు ఉండి ఇంక దిగి ఏం లేదు, ఇంక సరెండర్. నీలాకి తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు మీరు యాక్టర్గా కాబట్టి, అసలు మీ ఇక్కడ తెలుగుకి వచ్చి తెలుగు లైన్స్ చెప్తూ ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి చెప్పండి. डे 1 तो बहुत डर लग रहा था हमको कि उससे पहले व्हाट्सअप हुआ, मतलब कर रही थी मैं और मेरे पापा को, नाना, उनको अच्छे से तेलुगु आता है, वो बहुत हेल्प किए, एंड सर अंकित सब ने व्हाट्सअप, बहुत सारे व्हाट्सअप के वजह से इजी से हो गया. ఒక్క లైన్ ఒక్కటి తెలుగు. నాన్న నాన్న నాకు బైక్ కొనిచ్చారు నాన్న, లైఫ్ లో ఇంకేమి అడగను. और एक भी था, मैम को बोल रही हूँ మళ్ళీ చేసావా ఈ రవ్వ కిచడి, मैं बोल रही हूँ ఉప్మా అంటారు దేని, मैं बोल పనిష్మెంట్ అంటారు దీన్ని. అవును, యా. సో ఈ సినిమా మనం ఎంత అంటే ట్రైలర్ కానీ ఈవెన్ పోస్టర్స్ కానీ చూస్తే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు అనే భావన కలుగుతుంది ఆబ్వియస్గా. కానీ ఇందులో ఒక్కొక్కటి డిఫరెంట్గా అనిపించింది. ద కిస్ పోస్టర్ కానీ మనకి రిలీజ్ చేసిన దాంట్లో ఇది ఎలాగా ఈ సినిమాలో బ్లెండ్ అవుతుంది అన్నది మేబీ మేము సినిమా చూస్తే తెలుసుకుంటాము. బట్ ఐ థింక్ షీ లుక్స్ వెరీ యంగ్ ఫర్ మీ. సో ఆన్ సెట్ అసలు ఆ సీన్ ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలో చేయడం అనేది
think what was your experience? I mean, how did you feel on set while doing the scene? ओके मुझे पता नहीं था वो होने वाला है. ओके हम दोनों को ही Oh, you didn't know that नहीं scene हम दोनों ही पता नहीं था. ఆ రోజు వచ్చాం సెట్లో ప్రశాంతంగా ఓకే అన్న సీన్ ఏంటంటే ముందు పెట్టుకో చెప్పలేదు కదరా ముందు. దానికి కూడా ప్రిపేర్ అయ్యి వస్తావా? సినిమాలో సీన్ కాబట్టి ప్రిపేర్ అవ్వాలమ్మా. ఆఫ్ స్క్రీన్ అయితే ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్ అక్కర్లేదండి. సినిమాలో సీన్ ఉందని తెలుసు. How will you prepare from the even if మైండ్ సెట్ నథింగ్ ఎల్స్ మెంటలీ. సో కళ్ళు మూసుకుని మీరు యాక్టర్ అయితే తెలుస్తుంది మీకు, మీకే ఏయ్ సరిగా పట్టరా మీరు బాగా అంటారు, చేస్తే తెలుస్తుంది. అలా అన్నారా నిజంగా? అనలేదు కదా. సో అప్పటికప్పుడు చెప్పారు ఆన్ సెట్. It's very difficult for me and for him also because ये मेरा ऑन स्क्रीन पहला वाला था. Okay. तो आपका भी पहला ही था राइट? Yes. No experience. So it's very difficult, but he made me so comfortable and पूरा टीम ने सर ने सब ने अच्छे से प्रिपेयर किया. हम प्रैक्टिस कर रहे थे ऐसे प्रैक्टिस कर रहे थे. ओके उसके बाद आई थिंक 2 टेक्स में हो ఆ సీన్ ఉందని తెలియదు వాళ్ళకి తెలుసు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మూవీ. ఏదో సడన్ గా కిస్ పెట్టించాలని పెట్టించింది కాదు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మూవీ. అండ్ మీకు ముందు నుంచి తెలుసు? వాళ్ళకి తెలుసు. ఆ రోజు అని తెలియదు. ఆ రోజు అని తెలియదు. బట్ సినిమాలో ఆ సీన్ ఉందని వాళ్ళకి తెలుసు. అది ముందు నుంచి కూడా ఎప్పుడైతే అతను క్యాస్ట్ చేసుకుంటున్నామో చెప్పాము కూడా. ఎందుకంటే ఆ డ్రామాలో ఖచ్చితంగా అక్కడ కిస్ ఉండాలి. ఏదో యాంత్రికంగా సార్ అన్నారు, ఇంతకు చాలా గట్స్తో అన్నారు, మీకు ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఒక్క దగ్గర ఆర్టిఫిషియల్గా ఒక సీన్ అనిపించిన క్వశ్చన్ మీ అని సార్ అన్నారు. సార్ ఇట్స్ రియల్లీ గట్స్ టు సే దట్ ఎవ్రీ ఎమోషన్ ఇస్ వెరీ అథెంటిక్. సినిమాటిక్ లిబర్టీస్ ఈ సినిమాలో ఉండదు, కానీ దాంతో ఎంటర్టైన్ బ్లెండ్ చేయడమే ఈ సినిమా. సీ దట్ కిస్ సినిమా చూస్తే అర్థం అవుతుంది. బేసికలీ కిస్ ఇస్ అన్ ఎమోషన్. సీ ఇట్స్ అన్ ఎమోషన్. దాన్ని ఏంటంటే మనం రకరకాలుగా సినిమాల్లో అక్కడెక్కడ చూస్తుంటాం దీంట్లో, కానీ చాలా ఒక పాయింట్లో దట్ కిస్ వాజ్ వెరీ రిక్వైర్డ్ అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ద ఫిల్మ్. దానికి అర్థం అవుతుంది. దాన్ని బేసికలీ వచ్చి చెప్పగానే కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు, కొంచెం ఫైట్ చేశాడు. ఫైట్ చేసినా కానీ ద వే తను తీసుకున్న అర్థమైంది, కన్విన్స్ అవుతారండి. అంకిత్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లేదు చెయ్యాలి, మనకి లొకేషన్ మళ్ళీ రాదు, ఇప్పుడు చేయాలి అన్నప్పుడు దెన్ తనని కంఫర్టబుల్ చేయాలి, ఆయన కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏం చేశారంటే ఒకేసారి చేస్తానన్న మాటికంటే మాకేంటి సీన్ రావాలి. వీ రియల్లీ డోంట్ యాక్టర్స్ ఎమోషన్స్ మాకు పెద్ద సారీ టు సే దట్ సార్, అలాగే ఉంటుంది, మాకు సీన్ రావాలి. ఓకే అతను ఒకటేసారి చేస్తాను, నాకు సార్ చేస్తారంటే ఏంటి మనకు 4-5 షాట్లు ఉన్నాయి, ఇటున్నాయంటే అప్పుడు తను ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేస్తాము, ఆ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి చేయి పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా పెట్టడము, లైటింగ్ కి, కెమెరా మూవ్మెంట్ కి, మానిటర్ కి, అన్నిటికీ ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ మొత్తంగా ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 11-12 టైమ్స్ ప్రాక్టీస్ చేశాడు టు మేక్ హర్ కంఫర్టబుల్. ఆ పాప ఏమో అడుగుతుంది సార్ వెళ్ళాలా సార్ అని ఉంటుంది. పర్లేదు చేసి నేనేమో నా ఎడ్డీ ఫ్లోలో ఉన్నాను. సో తను అంటే కొన్ని బాగా ప్రిపేర్ చేపిస్తాడు. లైక్ షీ ఈజ్ న్యూ కదా, ఆ ప్రతిసారి చెయ్యేలా పెట్టడము, ఒకటి ప్రాక్టీస్ చేయడము. ఓకేనా మీకు ఓకే కదా, మా సాయి కూడా మీకు లైటింగ్ అంతా ఓకే కదా, అంత కంఫర్టబుల్ చేసి నెమ్మది అంటే ఆల్మోస్ట్ 11-12 టైమ్స్ ఒక్క టేక్లోనే చెయ్యాలి అనేది. ఎందుకంటే మాకు అది కొంచెం మూమెంట్ షాట్, లెంతీ లేకపోయినా కానీ కొంచెం మూమెంట్, అందుకనే మాకు సెన్సార్ కూడా కట్ చెప్పలేదు ఆ పర్టికులర్ సీన్. నార్మల్గా లిప్ లాక్కి కట్ చెప్తారు కదా, యూబైకి కట్ చెప్పకుండా, అంటే ఒక్కటే టేక్లో హీ కంప్లీటెడ్. నాకేంటంటే ఇంకొక టేక్ కావాలి అని అంటే ఇంకా నా వైపు కోపంగా ఇలా చూసి ఏమీ అనలేక అంటే చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు. నాకనే కాదు తనకైనా అది కిస్ వేరే ఇంకెక్కడో లొకేషన్లో అనుకున్నాం, బట్ ఇక్కడ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించి విల్ డూ ఇట్ హియర్ అని అనుకున్నాము. వన్ థింగ్ వాజ్, ఒకటి ఎంత అన్కంఫర్ట్ ఉన్నా ఒక ఆలోచన ఏంటంటే చెయ్యాలి, అది మ్యాండేటరీ. 2, ద మోర్ అన్కంఫర్టబుల్ యు ఆర్, మోర్ టేక్స్. ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ ఎఫిషియన్సీ ఇన్ రియల్నెస్ అన్నది నాకు వెంటనే ఐ కేమ్ టు దట్ కంక్లూజన్. ఈయన వదలడు, చెయ్యాలి, కన్విన్స్డ్, ఆ టైంకి అది కావాలి, కన్విన్స్డ్. ఓకే ఆ అమ్మాయిని చూస్తే తిరిగేస్తుంది కారిడార్లో ఇట్లాగా చేతిలోనికి వేస్తున్నాయి. దెన్ ఐ థాట్ ఓకే ఫైన్, నేను కన్విన్స్ అయ్యా. అండ్
లిటిల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యావ్ ఐ కెన్ కన్విన్స్ మై మైండ్ దట్ చేసేదేదో పర్ఫెక్ట్గా చేద్దాం, తర్వాత బాధపడదాం, ఇంటికి వెళ్ళి బాధ వేసిన అబ్బాయి ఏదన్నా వాట్ ఎవర్ యూ ఫీల్ లేటర్. సో దెన్ ఐ వెంట్ అండ్ టోల్డ్ హర్ ద సేమ్ థింగ్. The more uncomfortable and tensed you are, it will be shown on the face. We'll do more takes. What you don't want to do, you'll keep doing it more. So best sensible thing is to do it immediately. And ఆ షార్ట్లో నన్ను యాక్చువల్లీ కొట్టాలి అమ్మాయి, పెట్టిన వెంటనే పట్టమని కొడుతుంది, దాని తర్వాత తను పెట్టుద్ది, సరే కొట్టదే కొట్టడానికి. సో అంటే somehow God's grace I got this idea because I respect women a lot. I didn't know how to handle it. ఒకటి అర్థమైంది నాకు, that ఇట్స్ బ్యాడ్ ఆన్ యాక్టర్స్, మా మీద జాలి చూపించాలి కొంచెం, బికాస్ టేక్ వచ్చేంత వరకు 10 అయినా 12 అయినా అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో ఐ థాట్ సార్ నేను చెప్పా సార్ నేను చేస్తా, బట్ వీల్ డూ ది సీన్ కంప్లీట్లీ విత్ ద హ్యాండ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్, అంతా ఓకే, కిస్ ఒక్కటే ఇంక నువ్వు చేయి తీసి పెట్టరా బాబు అంటే ఓకే అప్పుడు దాకా చేస్తాము. లైటింగ్ ఇదంతా చూసుకున్నాక అంటిల్ 12 takes ఈ పిల్ల కొట్టదే, నేను ఏమా కొట్టాలి గట్టి కొట్టాలి ఇలా అంటది కొట్టు అంటే వాసుకి గారి చేత దెబ్బలు తిన్నాక కూడా కొట్టకపోతే ఎలా? నాన్న పొలికలు ఫాదర్ చెప్పా ఇదే నువ్వు కొట్టట్లేదు సరిగ్గా 10 సార్లు అయ్యేది, గట్టి కొట్టంటే అప్పుడు పీకింది ఒకటి, సార్ కొడుతుంది రెడీ అని చెప్పి then we had to do it. Fortunately 2 takes we've got it done. నేను యాక్చువల్లీ నిలాకినే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, ఫస్ట్ టైం తెలుగు అనే ఒక ప్రపంచంలో తనకి తెలియని ఒక ప్రపంచంలోకి వచ్చింది, లాంగ్వేజ్ తెలియదు, మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళు తెలియదు. సో యూజువల్గా అలాంటి స్పేస్లో ఇమ్మడమే చాలా కష్టం, ఇంకా ఇలాంటి సీన్ కూడా చేయాలంటే. Having discussed a lot about this particular scene and this topic for a very long time, the way it is convincingly shown in the movie, you won't even feel any of this thing is necessary. Super. Because the impact that it gives, I'm not a supporter of these scenes basically. I'm a parent myself, I have kids and I have to watch the movie with the kids kada. So but on the other side, when you watch the movie, this scene is so organically blended with the script, you won't even feel all of this is necessary also. Super. You will not even feel, oh, this is necessary, because it leaves that much of an impact, justified impact. You will see, oh my god, this is so aptly fixing here, and oka squeeze and laga em undadu ade, it just blends seamlessly, oka transition lo ellipothundi. Super. So it is, I mean, this is my opinion on that particular scene. Of course, very nice. So yes, మరి ఫైనల్ గా ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్ళిపోయి మనం క్లోజ్ చేసేద్దాము. ఇవాళ మన ఈ మ్యారేజ్ ప్రపోజల్ సెలెక్ట్ చేసే పవర్ ఎక్కడ ఉండాలి, పేరెంట్స్ దగ్గర, చిల్డ్రన్స్ దగ్గర? చిల్డ్రన్. Mutual. I mean, I think people should sit and discuss sense. So if your phone battery is 1% and no charger, ఎవరికి కాల్ చేస్తారు ఫస్ట్? పేరెంట్స్ కా, క్రష్ కా, ఆర్ ఐ మీన్ పార్ట్నర్ కా? కుటుంబంలో గ్రూప్ మెసేజ్ పెట్టేస్తా, ఫ్యామిలీ గ్రూప్ ఉంది, అమ్మ నాన్నకి అందరికీ తెలిసిపోతుంది ఒకేసారి. పార్ట్నర్ పెట్టేస్తాం. పార్ట్నర్ ఎవరికి పెట్టరా అంటే వాళ్ళు వరి అవుతుంటారు కదా, మీరు ఎక్కడున్నారో ఎప్పుడు వస్తారో అని. వాళ్ళు వరి అవ్వరు. యాక్చువల్లీ నాకే మెసేజెస్ వస్తుంటాయి, మై బ్యాటరీ ఇస్ డైయింగ్ అని. నేను ఎవరికి పెట్టేది ఉండదు, నేను ఐ హ్యాండిల్ మై సెల్ఫ్. ఓకే, యు పేరెంట్స్? ఎస్, నేను ఎప్పుడు ఫుల్ ఛార్జ్లో పెడతాను. అమేజింగ్ సార్. రెండోది సెకండ్ ఫోన్ కూడా పెట్టుకుంటాను, కాబట్టి నేను అంటే నా బ్యాటరీ డెడ్ అయితే డౌట్ వస్తుంది. ఓకే సార్, కాబట్టి కాబట్టి దానికంటే బెటర్ ఫుల్ ఛార్జ్ రెండు ఫోన్ ఎప్పుడైనా అవైలబుల్. యాక్చువల్లీ హైపోథెటికల్లీ వెళ్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడో ఇన్ కేస్ yes, I will tell my partner. One app you wish your parents never discover on your phone. మీ ఫోన్లో one app, there is nothing like that. లేదు. ఓకే, ఈ అమ్మాయి పాస్వర్డ్ కూడా చెప్పేసింది కాబట్టి ఇంకేం ఉండవు కూడా. స్నాప్చాట్ ఐ థింక్ ఉండకూడదని మీరు అనుకుంటారు. ఐ మీన్ ప్రాబబ్లీ. సో యాజ్ ఎ పేరెంట్ మీరు స్నాప్చాట్ ఉండకూడదని అనుకుంటారు. స్నాప్చాట్ హ్యాస్ the messages actually disappear. You don't have a record of it. Right. I mean, yes. Many people know it because of this, of your statement. I don't know how many parents know it, but I'm like one person probably who knows it, and I don't care, it's fine. మీకు వస్తుంది అనుకుంటా. ఇఫ్ యువర్ పేరెంట్స్ బ్యాన్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ ఎ వీక్, మీ సర్వైవల్ ప్లాన్ ఏంటి?
అసలు స్మార్ట్ ఫోన్స్ ఒక వారం పాటు లేవంటే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? Doable for me. నిజమా? హ్యాపీ. యూ मैं नहीं रह सकती, आई कांट. యూ కాంట్ కదా? యా. फोन चाहिए. ఫోన్ ఇంకొక హ్యాండ్ మనకి యాక్చువల్లీ. ఇట్ ఇస్ సో హ్యాపీ మూమెంట్ అండి నార్మల్గా. నిజమా? ఎస్. మీ అమ్మగారు నమ్మే ఒక అబద్ధం, మీరు చెప్పే ఒక అబద్ధం. ఒక్కటైతే అండి, సి ఏ అమ్మకైనా ఒక్కటి మాత్రం తెలుసు, నా కొడుకు మంచోడు. అవును. డజంట్ ఈవెన్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ సే, నా కొడుకు మంచోడు. ఓకే. అది మాత్రం, అది బయటికి మనం మంచో కాదో తెలియదు కానీ ఏ అమ్మైనా అది మాత్రం నమ్ముతుంది. నేను ఎంత దూరం మా అమ్మకి తెలుసండి. సో బేసిక్గా ఐ డోంట్ హ్యావ్ టు లై టు హర్. అవునా? సో ఐ థింక్ ఇలాంటి చాలా రిలేటబుల్ ఎలిమెంట్స్ తోటి, ఇమోషన్స్ తోటి బ్యూటీని ఎంజాయ్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాము. సో సెప్టెంబర్ 19th వండర్ఫుల్ డేట్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి సినిమాగా మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో మీ అందరిలో ఉన్న పాజిటివిటీ, దట్ కాన్ఫిడెన్స్ అన్నీ కూడా మాకు సినిమాలో కూడా కనిపిస్తాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 19th మనందరి ముందుకి థియేటర్స్లో ఒక బ్యూటిఫుల్ ఫిలిం రాబోతోందన్నమాట. సో